నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. 10వ తరగతి పరీక్షలు రాసే అభ్యర్థులు ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఆలోచించి రాయాలని చేర్యాల సిఐ శ్రీను తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించడం జరిగిందని, 5గురు కానీ అంతకంటే ఎక్కువ మంది గుమికూడవద్దని సూచించారు. సర్కిల్ పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజా ప్రతినిధులు మరెవరైనా 50,000 కంటే ఎక్కువ డబ్బులు వెంబడి తీసుకుని వెళ్లవద్దన్నారు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ గురించి డబ్బులు తీసుకుని వెళితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెంట ఉంచుకోవాలన్నారు. వీటి మీద బాగా ఉక్కుపాదం మోపే ప్రక్రియ నడుస్తుంది. ఈ గాంజా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ప్రజలు ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా వెంటనే సహకారం అందించాలి. అదేవిధంగా యువత ఎక్కువగా ఈ గాంజా మత్తు పదార్థాల బారిన పడి నాశనం చేసుకుంటారు జీవితాన్ని. దీనికి ప్రజలందరి సహకారం బాగా అవసరం. తల్లిదండ్రులు కూడా ఈ టీనేజ్ పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఏమాత్రం అనుమానం అనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే ఇలాంటి వారిని బారిన పడకుండా ఉండేట్లు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఆ నేరాల్లో పాల్గొన్నటువంటి గాంజా సప్లైదారులు ఇంకెవరన్నా ప్రజల్ని చెడుగా మార్చే ప్రక్రియలో ఉన్న వాళ్ళందరినీ కూడా వారి కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.